ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్లే చంద్రబాబుకు నియోజకవర్గంలోని అత్యధిక మెజారిటీ ఓట్లు లభించిన 2 పంచాయతీలను నారా భువనేశ్వరి గారు దత్తత తీసుకోనున్నారు. ఈ మేరకు కుప్పంలో మంగళవారం నుంచి 4 రోజుల పాటు సాగే పర్యటనలో అధికారికంగా ప్రకటన చేయనున్నారు. మహిళా సాధికారతకు ప్రాధాన్యంతో పాటు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ప్రారంభించనున్నారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి మహిళలతో ముఖాముఖిలో పాల్గొని వారి ఆశలు, ఆకాంక్షలు తెలుసుకుని సాధికారత దిశగా నడపడానికి తన పర్యటనను ఎంచుకున్నారు. ఎన్నికల ముందు ఆమె ఎన్నో వరాలు కురిపించారు. అందులో ముఖ్యమైనది అత్యధిక మెజారిటీ సాధించిన పంచాయతీలను దత్తత తీసుకుని అభివృద్ధి చేయడం. ఈ క్రమంలో గూడిపల్లె మండలం, కంచిబందార్లపల్లె, వైపాల్యం పంచాయతీలను దత్తత తీసుకోవడానికి ఇప్పటికే నిర్ణయించుకున్నారు. కంచిబందార్లపల్లె పంచాయతీ పరిధిలోని 113, 114 పోలింగ్ కేంద్రాల్లో చంద్రబాబుకు 1059 ఓట్ల మెజారిటీ రాగా, వైపాల్యం పంచాయతీ పరిధిలోని 223, 224 పోలింగ్ బూతుల్లో 1248 ఓట్ల మెజారిటీ లభించింది. మొత్తం ఓట్లు, పోలైన ఓట్లు, మెజారిటీ శాతాలను బట్టి ఈ 2 పంచాయతీలను ఎంపిక చేసుకున్నారు. వీటిని దత్తత తీసుకుని రోడ్లు, కాలువలు, తాగునీటి సదుపాయాలు కల్పించనున్నారు. ఆయా పంచాయతీల పరిధిలో ఉపాధి అవకాశాలను పెంచడంతో పాటు అక్కడ మహిళల ఆర్థిక స్వలంబనకు అవసరమైన కార్యక్రమాలు చేపట్టనున్నారు. కుప్పంలో యువత నైపుణ్యాలను పెంచడానికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను నారా భువనేశ్వరి గారు ప్రారంభించనున్నారు. మరోవైపు నియోజకవర్గ ప్రజలకు ఆమె ధన్యవాదాలు తెలుపనున్నారు. మారుమూల గ్రామాల్లోనూ పర్యటించి అభివృద్ధిపై హామీ ఇవ్వనున్నారు. ఇప్పటికే ఆమె ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా కుప్పంలో ఒక క్లినిక్ను ఏర్పాటు చేయడంతో పాటు ఉచిత మొబైల్ వైద్యశాల నిర్వహిస్తున్నారు. భువనేశ్వరి కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లన్నీ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, కుప్పం నియోజకవర్గ టీడీపీ నేతలు పర్యవేక్షిస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం గూడిపల్లె మండలం కమ్మగుట్టపల్లె చేరుకుని మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం కంచిబందార్లపల్లెలోనూ గ్రామీణ మహిళలతో సమావేశమై వారి సాధక బాధకలు తెలుసుకుంటారు. రాత్రికి పిఈఎస్ గెస్ట్ హౌస్ లో బస చేస్తారు. అనంతరం కుప్పం మండలం కొత్తపల్లె, నడిమూరు, వైపాల్యం, ఉర్లవోబానపల్లె, గుడ్ల నాయనపల్లె గ్రామాలకు సందర్శించి ఆయా గ్రామాలలో మహిళలతో ముఖాముఖి సమావేశమవుతారు. సాయంత్రం కుప్పం చేరుకుని టీడీపీ నాయకులు, కోఆర్డినేటింగ్ కమిటీతో సమావేశమవుతారు. 25వ తేదీ ఉదయం శాంతిపురం మండలం, సోమాపురం, కర్లగట్ట, బడుగు మాకులపల్లె, రామకుప్పం మండలం, ఆవులకుప్పం, నారాయణపురం తాండా, ఆరిమానుపెంట, వీర్నమల గ్రామాలను సందర్శించి అక్కడ మహిళలతో ముఖాముఖి నిర్వహిస్తారు. 26వ తేదీ శాంతిపురం మండలం, కడపల్లె పంచాయతీ, శివాపురం వద్ద తమ సొంతింటి నిర్మాణాన్ని పరిశీలిస్తారు. అనంతరం పిఈఎస్ ఆడిటోరియంలో 10:30 గంటలకు మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1 గంటకు తిరుగు ప్రయాణమవుతారు.